జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ టీం ఉందా? శేఖర్ భాష సంచలన ఆరోపణలు. జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక నిజంగా అల్లు అర్జున్ టీం ఉందా? నేషనల్ అవార్డును కూడా వాళ్లే ఆపించారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆరోపణలు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీశాయి. అసలు శేఖర్ భాష ఏమన్నారు? ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు స్పందించారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఎన్ఎన్ తెలుగు మీడియా. వీడియో ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు తాజాగా ఒక ఇంటర్వ్యూలో శేఖర్ భాష చేసిన ఆరోపణలు మరియు వాటిపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మాత్రమే అందిస్తున్నాం. ఈ ఆరోపణలు స్వతంత్రంగా నిర్ధారించబడలేదు. అల్లు అర్జున్, ఆయన టీం లేదా ఇతర సంబంధిత వ్యక్తుల నుంచి ఈ ఆరోపణలపై అధికారిక స్పందన వెలువడినట్లు సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అసోసియేషన్ గత కొంతకాలంగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. అసోసియేషన్ ఎన్నికలు, నాయకత్వం, సభ్యుల మధ్య విభేదాల కారణంగా ఈ వివాదం మరింత తీవ్రంగా మారింది. ఇదే సమయంలో కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ గతంలో జానీ మాస్టర్ పై చేసిన ఫిర్యాదు, ఆ తర్వాత జరిగిన న్యాయపరమైన పరిణామాలు కూడా మళ్లీ చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శేఖర్ భాష ఆరోపణల ప్రకారం నంద్యాల ఎన్నికల సమయంలో రాజకీయ భేదాభిప్రాయాల కారణంగా జానీ మాస్టర్, అల్లు అర్జున్ వర్గాల మధ్య దూరం పెరిగిందని ఆయన అన్నారు. అలాగే పుష్ప సినిమా సమయంలో డాన్స్ స్టెప్ల విషయంలో జానీ మాస్టర్, శ్రేష్ఠి వర్మ మధ్య వివాదం జరిగిందని, ఆ తర్వాత జరిగిన పరిణామాలే పోలీస్ ఫిర్యాదుకు దారితీశాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవన్నీ శేఖర్ భాష వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిని సమర్థించే అధికారిక ఆధారాలు ఆయన ఇంటర్వ్యూలో చూపించలేదు. శేఖర్ భాష మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. జానీ మాస్టర్ పై నమోదైన పోక్సో కేసు, ఆయన అరెస్ట్, అలాగే నేషనల్ అవార్డు నిలిపివేయడం వెనుక కూడా అల్లు అర్జున్ టీం ప్రభావం ఉందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు అల్లు అర్జున్, ఆయన టీం లేదా సంబంధిత అధికార సంస్థలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇలాంటి సందర్భాల్లో చట్టపరమైన విచారణలు, కోర్టు ప్రక్రియలు మరియు అధికారిక నిర్ణయాలకే ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఆరోపణలను నిజాలుగా పరిగణించడం సరైంది కాదు. ప్రస్తుతం శేఖర్ భాష ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వర్గం ఆయన వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుండగా, మరొక వర్గం మాత్రం ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతోంది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో, సంబంధిత వ్యక్తులు స్పందిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ప్రస్తుతం వైరల్ అవుతున్నవి శేఖర్ భాష చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిపై అధికారిక ధృవీకరణ లేదా సంబంధిత వ్యక్తుల స్పందన వెలువడాల్సి ఉంది. కొత్త అప్డేట్స్ వస్తే మీకు వెంటనే అందిస్తాం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ సినిమా, రాజకీయ మరియు వైరల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఎన్ఎన్ తెలుగు మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.